రాజీనామా తర్వాత జీవీ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. మనసు మార్చుకున్నారు జీవీ రెడ్డి. మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారంటే ఆయన చేసిన ట్వీట్ చూస్తే అవునని అనిపిస్తోంది. ఏపీ బడ్జెట్పై జీవీ రెడ్డి పాజిటివ్ ట్వీట్ చేశారు. చంద్రబాబుపై జీవీ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎప్పుడూ గౌరవమే అంటున్నారు జీవీ రెడ్డి. చంద్రబాబుకు ఎప్పుడూ రుణపడి ఉంటానంటున్నారు. 2029లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నానంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ను ప్రశ్నిస్తూ చంద్రబాబును పొగడ్తల వర్షం కురిపించారు జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక జీవీ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇది. ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు అపార గౌరవం అన్నారు. చంద్రబాబును ఎప్పటికీ గౌరవిస్తానన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. చంద్రబాబును పొగుడుతూ ఆయన చేసిన ట్వీట్ స్క్రీన్పై చూస్తున్నాం. ఎస్, నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించిన నా జీవితంలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటానంటూ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఈ ట్వీట్లో వెల్లడించారు. రాష్ట్ర పురోగతికి చంద్రబాబుకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేసడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇటు చాలా సందర్భాల్లో అటు తెలుగు తమ్ములు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు అపార గౌరవం అంటూ ఇటు జీవీ రెడ్డి వ్యాఖ్యానించిన ప్రస్తుతం ఆసక్తిని రేపుతుంది. చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటూ జీవీ రెడ్డి చెప్తున్నారు. రైట్, ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్ని జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి మావాడి అంటూ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా ఆసక్తికర చర్చకు దారితీసే. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు, చిన్ని ఏం మాట్లాడారు చూద్దాం. చక్కగా పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఇది రాజకీయాలు కాదు. రేపెప్పుడో కూర్చున్నాం. జీవీ రెడ్డి మా పార్టీలోని వ్యక్తి. ఆయన ఏదో ఇబ్బంది పడి ఏదో ఇదయ్యారు కానీ ఆ చిన్న క్షణిక ఆవేశంలో జరిగినది. ఆయన మా పార్టీలో చేసుకునేదండి. ఆయన మా పార్టీలో మెంబరే. థ్యాంక్ యూ. తీసుకునేదండి ఆయన మా పార్టీయే, ఎక్కడో లేడు. ఆయన చిన్న బాధ, క్షణిక కుర్రాడు, యువకుడు, ఆవేశం ఎక్కువ కాబట్టి ఆ ఆవేశంలో ఏదో చేసినా మా అధినాయకుడు కానీ మా పార్టీ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి యువకులను అందరినీ ఆదరిస్తుంది. ఆయన మా పార్టీలో మెంబరే, వేరే వ్యక్తి కాదు. రైట్, ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డికి టీడీపీకి మధ్య గ్యాప్ పెరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన మనసు మార్చుకున్నారంటే అవునని అనిపిస్తోంది. మళ్ళీ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారా అంటే ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ అదే వాదనకు బలం చేకూరుస్తోంది. ఏపీ బడ్జెట్పై జీవీ రెడ్డి పాజిటివ్ ట్వీట్ చేశారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రబాబు అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ జీవీ రెడ్డి ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఇక ఏపీ బడ్జెట్ను ఆయన పొగుడుతూ చంద్రబాబు నాయకత్వ లక్షణాలను ఆయన మరొకసారి ప్రశంసించారు. 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్లుగా జీవీ రెడ్డి ఆ ట్వీట్లో వెల్లడించారు. రైట్, మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, జీవీ రెడ్డి రాజీనామా తర్వాత ఇది ఫస్ట్ రియాక్షన్ అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన రాజీనామా చేయడం కొంతమంది తెలుగు తమ్ములు సోషల్ మీడియా వేదికగా ఇటు పార్టీపై విమర్శలు గుప్పించడం, రకరకాల చర్చలు జరిగాయి. మొత్తం మీద ఇప్పుడు జీవీ రెడ్డి మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఇది ఒక పాజిటివ్ రియాక్షన్ అని చెప్పాలి. సో ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది ఏంటి? జీవీ రెడ్డి మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారా? మళ్ళీ పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారనుకోవచ్చా? అంటే తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాననే భావన ఆయన మాటలు ఎక్కడ మనకు కనబడట్లేదు. ఆయన రాజీనామా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, జాతీయ అధికార పదవికి, జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ
తర్వాత జరిగిన పరిణామాలను బట్టి జీవీ రెడ్డి కొంత తెలుగుదేశానికి ఎక్కడ దూరంగా లేనట్టుగానే ఆయన ఈ రోజు మొదటిసారిగా రియాక్ట్ అయినటువంటి విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు పట్ల ఆయన చూపిస్తున్నటువంటి విధేయత కానీ, ఆయన పట్ల ఆయన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ కానీ 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకువెళ్లాలంటూ కోరుకుంటున్నాను ఆయన చెప్పిన విధానాన్ని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నం జీవీ రెడ్డి చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా ఈ వివాదం తర్వాత మొదటిసారిగా రియాక్ట్ అయినటువంటి జీవీ రెడ్డి పూర్తిగా అటు రాష్ట్ర బడ్జెట్ అంశంతో పాటు ఇటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే కనుక మరోసారి జీవీ రెడ్డి తెలుగుదేశానికి వచ్చే అవకాశం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీలోని కేడర్ దాదాపుగా ఆయన్ని తిరిగి రావాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే కనుక రాజకీయాల దూరం ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారంటే ఖచ్చితంగా చంద్రబాబు పట్ల విధేయత, గౌరవం ఉందని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా జరగలేదని ఒక ఇండైరెక్ట్ గానే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు చెప్పుకోవచ్చు. తక్కువ కాలంలోనే టీడీపీలోను ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పుడు మర్చిపోవాలంటూ ఆయన చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రదర్శించారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు జీవీ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ వేరే పార్టీలోకో లేకపోతే వేరే ఆప్షన్ చూసుకుంటారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం దానికి చెక్ పెట్టే విధంగా చంద్రబాబు పట్ల లేకపోతే తనకిచ్చినటువంటి పార్టీలో తనకిచ్చినటువంటి ప్రాధాన్యత పట్ల ఆయన వినయంగానే మాట్లాడుతూ ట్వీట్ చేయడం కొంత చర్చకు దారితీసిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అదే కోరుకుంటుంది కాబట్టి త్వరలోనే తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి ఇప్పుడు ఈ రియాక్షన్ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. సో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎప్పుడు గౌరవమే అంటున్నారు జీవీ రెడ్డి. చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటానని 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి క్రిమినల్ లాలో పట్టాపుచ్చుకొని ఆయన ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించిన విశ్లేషణ వాదనలో దిట్టగా పేరుగాంచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చేస్తున్న అప్పుల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసేలా చేసి చంద్రబాబు అలాగే లోకేష్ టీంలో కీలకంగా మారారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత టీడీపీ గొంతుకగా మారారు. అలాంటి జీవీ రెడ్డికి అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా టీడీపీలో ఏం జరుగుతుందనే వాదనలు వినిపించాయి, భిన్న వాదనలు వినిపించాయి. కొంతమంది తెలుగు తమ్ముళ్ళు జీవీ రెడ్డికి అనుకూలంగా కూడా సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో జీవీ రెడ్డి ఇక పార్టీలోకి వస్తారా లేదా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ బడ్జెట్ను అలాగే చంద్రబాబును పొగుడుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ఏం స్పందించారో మళ్ళీ ఒకసారి చూద్దాం. కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఇక చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు. పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు.
అసలు ఒక్క రూపాయి కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టార్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఆయన, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు, బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనేకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ముగ్గురు అనే కాదు, ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 month నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ తీసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 month పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారి ముగ్గురు పేర్లు ఏంటంటే, ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.